హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చేతులు కాళ్ళు తిమ్మిర్లు, మొద్దుబారిపోయినట్లుగా ఉండటము, బండబారిపోయినట్లుగా ఉండటము, ఒక రకమైన సూదులు పెట్టి చురుకుమని గుచ్చినట్లుగా ఉండటము. దీన్ని ఏమంటారు? ఇది ఎందుకు వస్తుంది? ఈ జబ్బుని చాలా మందిలో చూస్తూ ఉంటాము. దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే నరం మీద ఒక పల్చటి పొర ఉంటుంది. ఆ పొర పేరు మైలిన్ షీత్. కొద్ది మందిలో ఈ మైలిన్ షీత్ అనేది అక్కడక్కడ దెబ్బతిన్నట్లుగా, లెగిసిపోయినట్లుగా ఉంటుంది. ఎవరికైతే మైలిన్ షీత్ కొంత దెబ్బతింటుందో వాళ్ళ లోపల నరానికి సంబంధించిన కరెంట్ సప్లై గానీ, అలాగే నరానికి సంబంధించిన పనితీరు గానీ కొంత దెబ్బతింటుంది. ఒక నరం ఇంకో నరంతో కలిసే ఏరియాలో ఉండే చిన్న జాయింట్ పేరు సైనాప్స్ అంటారు. అలాగే ఒక నరం ఇంకొక కండతో కలిసే భాగంలో ఉండే జాయింట్ పేరు న్యూరో మస్కులర్ జంక్షన్ అంటారు. ఇలాంటి వాటిల్లో ఉండే కొన్ని చిన్న తేడాల వలన మనుషులకి చేతుల కాళ్ళు తిమ్మిర్లు, పట్టేయటము, కండ పట్టేయటము, ఒక రకంగా గుచ్చినట్లుగా ఉండటము, లాగుతున్నట్లుగా ఉండటము, చాలా మంది కరెంట్ షాక్ వెళుతున్నట్లుగా జిల్మన్నట్లుగా ఉంటుంది అనమాట. దీంతో బాధపడే వాళ్ళలో చాలా మంది లోపల ఇంకా కొన్ని వేరే సమస్యలు కూడా చూస్తూ ఉంటాము. చెప్పులు వేసుకున్నప్పుడు కాళ్ళకి చెప్పులు జారిపోయినట్లుగా ఉండటము, ఒంటేలకు వెళ్ళాలనుకున్నప్పుడు పాస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కనుక లేట్ అయితే ఆపుకోలేకపోవటము, 1-2 చుక్కలు పడిపోయినట్లుగా ఉండటము, ఇంకొంతమంది లోపల లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోవటము, ఇంకొంతమంది లోపల కడుపు లోపల ఉండే పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం ద్వారా కొంత గ్యాస్ ట్రబుల్ లాగా ఉండటము, అదే ఇంకొంతమంది లోపల ఒక రకమైన దడదడగాను భయంగాను ఉండటం కూడా చూస్తూ ఉంటాం.